ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఓ మంచి ప్రభుత్వ పథకం గురించి ఇప్పుడు చూద్దాం. దాదాపు 70 లక్షల రూపాయలు. అవును, ప్రభుత్వ భరోసాతో ఇది సాధ్యమే. పాప చదువుకి, పెళ్లికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఆ పథకమే సుకన్యా సమృద్ధి యోజన. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా ఇది 100% సురక్షితం. ఎందుకంటే ఇది ప్రభుత్వ పథకం. అయితే ఈ ఖాతా తెరవాలంటే పాప వయసు 10 ఏళ్ల లోపు ఉండాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1,50,000 దాకా జమ చెయ్యొచ్చు. అంతేకాదు, ఈ డబ్బుని ఒకేసారి కాకుండా వీలైనన్నిసార్లు కొద్దికొద్దిగా కట్టొచ్చు. ఇక్కడో చిన్న ట్విస్టుంది. పథకం 21 ఏళ్లది, కానీ డబ్బు కట్టాల్సింది కేవలం 15 ఏళ్లే. మరి ఆ మిగిలిన 6 ఏళ్ల సంగతేంటి? ఆ సమయంలో కట్టిన డబ్బుకి వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. అంటే 15 ఏళ్లు పెట్టుబడి పెట్టి 6 ఏళ్ల ఆగితే చాలు, అసలు వడ్డీతో కలిపి మొత్తం అందుతుంది. ఓకే, ఇప్పుడు గరిష్టంగా పెట్టుబడి పెడితే లెక్కలెలా ఉంటాయో చూద్దాం. ఏడాదికి 1,50,000 చొప్పున సరిగ్గా 15 ఏళ్లు కట్టారనుకుందాం. అప్పుడు మొత్తం పెట్టిన పెట్టుబడి 22,50,000 రూపాయలవుతుంది. కాని 21 ఏళ్ల తర్వాత చేతికొచ్చే మొత్తం అక్షరాల 69,27,000 పైనే. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ డబ్బు పాప ఉన్నత చదువులకు లేదా తన కాళ్లమీద తను నిలబడటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ డబ్బుతో తన పెళ్లిని కూడా చాలా ఘనంగా చేయొచ్చు. మరి ఆడపిల్ల భవిష్యత్తుకు భద్రతనిచ్చేందుకు ఇది ఒక మంచి మొదటి అడుగవుతుందా?